తాకని చెప్పిన కదా ఎందుకు తాగినావు ఒట్టేసి ఎవరైనా తాగుతారా మీ అయ్యి ఇన్న ఉన్నాడు చూస్తాడు నువ్వు ఇన్నుండి పోరా ఎక్కువ తాకని చెప్పినా నీకు కొద్దిగా కళ్ళు ఎక్కువ లయ్య ముందర ఇంకా ఎక్కువ కదా నిన్నుండి తీసుకోవా అంత నేను పోరా రైట్ 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 పొద్దున పోతున్నా ఏందే ఏం లేదు బాపు గాడు కాకుంటే నువ్వు తలకాయ పడతానవే అంటే మన ఇంటికి మామతో నచ్చండు కదా కక్కుకుంటాడు కదా అని పట్టుకున్నా మేమందరం లేమా మేము పట్టుకోమా అని సోపతో లేడా అది పట్టుకోడా నీకెందుకు ఓ బావా ఇప్పుడు ఏమైంది అస్సలు దొంగవు నువ్వురా నిన్ను ఎవరు తీసుకురమ్మన్నారు రాళ్ళని సోపతిలోని పట్టుకొచ్చిన ఇప్పుడు ఏమైంది ఏమైందా ఇదేందిరా బాగోతాం ఇదేంది కక్కిండు దగ్గర ఉన్నది కాబట్టి పట్టుకున్నది నువ్వు పట్టుకోవాలి అది పట్టుకున్నాడేంద్రా మనం ఆడనే ఉంటాం కదా ఇంకోసారి సోపతిలో తీసుకొని రాకిట్టు సరే సరే ఇంక సపడేకుండి ఓంబా నడు చిట్టిన ఎందుకు అంటున్నావు చిట్టి నానకపోతే ఎవరినంటారా అయినా నువ్వేందే అంతోనికి ఏదో ఒట్టు గిట్ట అంటాను ఏంటిది అంటే బాపు వాళ్ళ అమ్మ మీద ఒట్టేసిండు కదా అల్లమ్మ మీద ఒట్టేసి నీకేం తెలుసా మీరు ఆడ అనుకోని గిన్నా విన్నావా ఓ బావా ఆడు అప్పుడే అన్నాడు కదా అలా మీద కొట్టేసినా కల్లా కానీ నువ్వే మెచ్చుకున్నావు కదా కళ్ళు తాగపోతే మంచి పిల్ల వస్తుందని మా చెప్పినా మంచి పిల్లం వస్తుందని తాగా అనుకుంటే చూసినావు ఎంత తాగిండో తాగుతూ తాగిన తీయలేవు వాడేందో మీ బాగోతాం ఏందో నడులు పా నడులు అన్న తిన్నావా తినలేదు బాబు తినవు పా నడు పోలు నడు అరే నువ్వేం చేస్తావు నడు ఇంట్లోకి నడు చేయి కడుకున్నా పలు నడు నమస్తే దోస్తులందరికీ ముందుగా మీకు ఒక యాప్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఎట్లా చేస్తారో చూడండి మీరు కూడా అట్నే చేసి బెట్టింగ్ చేసి మనీ ఎర్న్ చేసుకోండి చూసిరిగా డిస్క్రిప్షన్ లింక్తోనే డౌన్లోడ్ చేసుకోవాలి తర్వాత మంచి గేమ్ ఏంటిదంటే ఇంట్లో సఫారీ ఆఫ్ వెల్త్ అనమాట దానిలోకి వెళ్ళి మనం బెట్టింగ్ చేయాలి ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1800తో బెట్టింగ్ స్టార్ట్ చేసిన అనుకో ఆ బెట్టింగ్ అమౌంట్ చూసినా నేను స్పిన్ చేస్తున్నా చూసిరిగా నేను ఒక 600 గెలుచుకున్నా అట్నే మళ్ళీ ఒక స్పిన్ చేసిన బిగ్ విన్ చూసిరు కదా నేను ఒక 13,000 గెలుచుకున్నా ఇక మళ్ళీ నేను గట్టినే మళ్ళీ ఒకసారి చేద్దామని చేస్తే 2600తో చేస్తున్నా 2600తో చేస్తే చూసిరు కదా మళ్ళీ నేను బిగ్ విన్ అమౌంట్ ఎంత గెలుచుకున్నా చూడండి 17,600 రూపాయలు చూసిరిగా మీరు కూడా గిట్నే ఆడుకొని గెలుచుకోర్రి ఇంకోటి ఏంటంటే మళ్ళీ చేస్తాను ఇప్పుడు స్పిన్ నేను మళ్ళీ చూసిరు కదా నాకు ఒక 17,000 రూపాయలు వచ్చినాయి బిగ్ విన్ అట్లా మీరు కూడా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇక ఇందులో మనకి ఏంటంటే విత్డ్రావల్ కూడా ఈజీగా విత్డ్రావల్ చేసుకోవచ్చు అది ఎట్లనో కూడా చెప్తా చూడండి మనకేంటంటే ఫస్ట్గా ముందుగా ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ చూపెడుతుంది ఆ విత్డ్రా ఆప్షన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకేంటంటే మనకు వెంటనే అమౌంట్ విత్డ్రా అనగానే ఎంతో కొంత మనం ఇప్పుడు ఎంత గెలుచుకుంటే అంత అమౌంట్ని విత్డ్రా అనగానే మనకు విత్డ్రా అయిపోతాయి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోనే డౌన్లోడ్ చేసుకోండి గీడేంది అరే రాత్రి పూట గీడెందుకు కూర్చున్నావురా ఏ అట్టిగా నచ్చండి ఇంటికాడ ఉంటే మనసు నమ్మడతలేదు రాత్రి కూడా కూర్చుంటే పురుగు పూసి ఉంటుంది అంత ఆగమాగం అయితే ఏమన్నా కుడితే అవసరమా ఏం చేస్తావురా ఇక పురుగు కుట్టని పాము కుట్టని ఉన్న ఇజ్జత్ అంతా వాయిన వాయ ఆవురా ఇంకా అన్నతో ఇంటికి ఎందుకు అయినవరా పోయినా కళ్ళెందా అయినవరా ఆ కళ్ళా కక్కుంటివి ఇప్పుడు మీ మామగారు ఇద్దరు వాయే మీ పిల్ల ముంగడు మా ఇద్దరు వాయే ఇక నీకు అన్నతో డౌటే రా పవేను అవురా బాలుగా నీకెవరు చెప్పిరే ముచ్చట చెప్పినావారా చెప్పినా ఇప్పుడు ఏమైంది కాదురా నా ముచ్చట నా వరకు నువ్వు బజార్లు ఎందుకు ఎత్తావురా నాకు అర్థం కాదు ఇక తెల్లారితే మంచిగా ఉండు కావచ్చుగా మొత్తం డప్పు సాటిని పోయద్దు ఊరందరికి సిగ్గు అనిపించారా నాకు అర్థం కాదు అరే నీ ముచ్చట ఎప్పుడైనా చెప్పినా అనరా నేను
ఎన్నెల గురించి ఎప్పుడన్నా వీడు ఎప్పుడు మనం ముడ్డి చుట్టూ తిరుగుతాడు. ఈయనకనే చెప్పినాడు మీ ఎన్నెల గురించి. అరే గోడకు చెవులు ఉంటాయిరా, ఏం కొడుతున్నావు బయట? కాదురా, గోడకు చెవులు ఉన్నాయని బర్రెకి చెప్పినావారా? అరే నన్ను కొడుతున్నావురా, నీకేం పుట్టిందిరా? నన్ను బర్రె అంటావు మరి నువ్వు? బర్రెకు బర్రె ఉంటే బర్రె నపోతే దుడ్డు అంటే అర్రే చూడురా నువ్వు ఏమంటాడు ఎట్లా కొడుతుండో. అరే ఎందుకురా? అరే ఏమైందిరా బాలుగా అని ఎందుకు కొడుతున్నావురా నువ్వు? అలసైనరా మీ అందరికి నేను బరాబరా అలసైనా. నన్ను బర్రె అంటాడారా? మరి నీకు అవసరమారా? అని గురించి నీకు తెలుసు కానీ కోపం ఎక్కువ ఉంటుంది. బలిసి పట్టుకపోయినావు మా అని తోలింటికి నువ్వు? బలిసి పట్టుకపోయినావు నువ్వు. అరే బలిసి పట్టుకపోయినా అని బాగా మాట్లాడుతున్నావు ఏంద్రా? అరే మన అడ్డగడికి వచ్చిండా మామ, దారా అని బతిలాడితే అక్కడ నేను నెట్లు ఇడిచి పెట్టాలని సపరేట్గా పట్టుకోవేనా? అది పట్టుకపోతే నా తప్పారా? ఆడికైనాక కళ్ళు పోతాను, నువ్వు తాగుతాను, పోతానో తాగుతానో తింటాను, ఆయన బొక్కని కక్కుతుంది. ఆక్కడికైనా మీ పొల్ల సాగే చేస్తుంది తాకని. నేను అంతా చూస్తున్నారా? మీ మా ఆయన తల్లి అయ్యే చూస్తే నిన్నేం చేసిరా? ఆయన పొక్క వల్ల చంపు. ఎందుకురా ఇవన్నీ కథలు వాడు? ఇజ్జత్ అంతా ఓడుకున్నాను ఇప్పుడు ఎగుర వాడుతుంది. ఎవడు తాగమన్నారా? నేను ఏదో నీ సోపతికి వచ్చిన తాగిన కక్కిన మా పూరి ముందర నువ్వు చెంపలు కొడతావురా నువ్వు? గంత మోగనమైనవారా నువ్వు? నువ్వు కొడతావు, వీడు తలకాయమికలు కొడతాడు. నేను అంత పిసోన్ లెక్క కనబడుతున్నారా మీకు? అబ్బా అరే ఇక నువ్వు మారవురా, జన్మల మారవురా. అరే నీ గురించి చెప్తే నువ్వే గిట్లా అనుకుంటే ఇక ఏం చెప్తావురా? అరే బాలుగా మనం బీగుదాం పారా, నాకు నిద్రత్తాంది. ఏడికి ఇంతేరా ఇక ఏమంటే అంత సమతి వచ్చిండో మనం చెప్పిన వెంట లేడు మొత్తం మారిపోయింది. పని పోంది బలుపులు వచ్చినాయిరా మీకు, బాగా వచ్చినాయిరా. తిన్నది ఏడు అరుగుతలేదు. నాకు టైం రాదా రా? అత్తది పోరు. అబ్బా మెల్లగానే గంత గట్టిగా ఎగుతావేంది? రావద్దా అక్క? ఈ అచ్చుడు ఉన్న ఎత్తిపోకూడతావు కదా. పెయిన్లు ఎగుతాను అంత ఎట్లా చేస్తాను? పెయిన్లు అయితే గంత గట్టిగా ఎగుతలానే బాపు, నొయ్యదా అనే గట్టిగా మెల్లగా తీరు. నమస్తే తమ్మి, కూర్చో. మళ్ళీ ఏమైందిరా? మరదలతో లొల్లి పెట్టుకున్నావా? ఊకెళ్ళు పెట్టుకుంటా మరదలతో. ఏమోరా, నువ్వు వస్తేనే నాకు భయం అవుతుంది. అవునా కదా? రాదు అంతే. ఎట్లా కనబడుతున్నా? రోజు తాగుతూ లెక్క కనబడుతున్నట్టుగా నువ్వు కూడా. అట్లేం కాదు, మంచిగా ఉంటే మంచిదిరా. నీతోడే ఒక ముచ్చట మాట్లాడముండే. ఏంటి చెప్పురా? సంబంధం తీసుకొచ్చిండే రాజుగాడు. సంబంధమా? ఇగో అన్న, గంగాధర్ కడ పిల్లగాడు ఉన్నాడే, మంచిగా పని చేసుకుంటాడు, మన కుల పోడే. నీకు నచ్చితే మాత్రం చిట్టికి చేద్దాం, ఏమంటావు? మన కుల పోడేనారా? నాకు కూడా చేయాలనే ఉందిరా, కానీ పైసలు ఇప్పటికిప్పుడు అందుతాయో అందయో. అయినా మంచిదే, ఆడ ఈడ జమ చేసి అయినా నేను చేస్తా. మంచోళ్ళేనారా మరి? వాళ్ళు మస్తు మంచోళ్ళేనే. మంచోళ్ళు అయ్యేపటికే కాదా మన చిట్టికి సంబంధం పట్టుకొచ్చిన, లేకపోతే నేను పట్టుకొద్దునా? అలాగో మస్తు భూములు ఉన్నాయి, మంచిగా చేసుకుంటారు ఈ చిట్టిని. భూమి జాగాలు బాగున్నాయంట. మరి ఎంతమంది రాళ్ళు? నలుగురు అన్నదమ్ములు. నలుగురా? నలుగురు అయినా కూడా మనం కూడా ఎంతో కొంత కట్నం పోయాలి కదా, అట్లనే పెళ్లి ఖర్చులు కూడా కావాలి. ఏమైనా మంచిదే, ఆడ ఈడ జాడ చూసి చేద్దాంరా. వాళ్ళు మంచోళ్ళు అయితే అయిపోతుందిరా, చేద్దాం. తెలుసుకుంటాం ఈ మధ్యలో. పోదాం రోజు అవసరం అనుకుంటే మనమే. ఇంకా డైరెక్ట్ ఎట్లా పోతాం కానీ కొంచెం తెలుసుకొని చెప్పు, పోయేద్దాం మనం. తెలుసుకుంటా తీయే, అవసరం అనుకుంటే ఆ పిల్లని ఇడికే రమ్మందాం. మన బుజ్జి చూసినాక నచ్చితే అందరం కలిసి పెద్దవాసిన అందరం మాట్లాడి ఇంత కట్నం ఇట్లా మాట్లాడి పెళ్ళి చేద్దాం, ఇంకేందే. సరే తీరా, ఏదో ఒకటి కానీ బుజ్జికి పెళ్ళి అయితే చాలు. అక్క నువ్వు పెళ్ళట? ఏ ఆగురా, ఇంకెందుకు బాగా వస్తాడు కదా? అత్తాడుతుంది బాగా. చిట్టి అలా ఎప్పుడు రమ్మన్నారా? ఇప్పుడు వద్దు బాపు, తర్వాత చెప్తుంది. తర్వాత ఏంది తర్వాత? అరే రాజు, పిల్లగాని ఫోటో పంపవాను, మనం చూసిన తర్వాత అలా రమ్మందాం. సరే రేపు పంపట ఫోటో పంపవాను. మంచిది, లేకపోతే నేనే తీసుకొస్తే రేపు పోయి ఇంకేంది తీసుకదా? అట్లయితే ఇంకా మంచిదే కదా. ఫోటో ఎందుకే బాపు ఇప్పుడు? ఫోటో వద్దా? అరే ఇదంతా కుదరదురా, మంచి రోజు ఎప్పుడు ఉంటుందో అప్పుడు అలా రమ్మని పని అయిపోతుంది మనకు. సరే అట్లయితే అట్లా కవర్ పెడితే అలా వేస్తుంది, ఇంకేంది. అంతే చేద్దాం. మంచిది, ఆయన వీళ్ళు చూసుకొని ఆయన వేస్తారు, ఇంకేంది. వీళ్ళు చూసుకొని రమ్మని. సరే బాపు ముంజకాయలు పోయేస్తా. నేను ఏం ముచ్చట మాట్లాడతాను, నువ్వేం ముచ్చట మాట్లాడతా? తలకాయ ఉన్నదేమన్నా?
ఇట్లా కాదు బాబు, నీ ఇష్టం. ఇక నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. నా ఇష్టం కదా అవుతావు అని పోతావు అప్పుడు ముంజకాయలు పోయేస్తా. ఎవరు పోతావు చిన్నది అని తీసుకుపోతా. అదే ఒక్కదాని అయితే కాదు కదా. పోను బాబు. పో తీసుకొని పో. చాయ్ తాగుతారా రా? ఏ చాయ్ ఎందుకే అందేద్దాం. అది బంద్ చేసింది కాదా? ఆడ తాగకపోతే ఆడికి పోయితే ఆపరేటర్ తప్ప బారెత్తే అయిపోయి మన ఇద్దరు తాగుదాం. వద్దా పా మరి హంగేసుకున్నా తాగు. దీన్ని తీసుకుపోతే అక్కడ పవిని చూస్తే మా అయ్యతో చెప్తుంది ఎందుకు దీన్ని పెద్దమ్మల ఇంటి పంపిద్దాం. మైత్రి, నువ్వు పెద్దమ్మల ఇంటికి పోరా, నేను తొందరని అత్త. బాగానే తాళ్ళైనాయి కానీ బాగానే అయినా కానీ ఎక్కడో లోలేరు. అనిత ఈసారి తిన్నావు ముంజకాయలు ఒక్కటన్నా? ఒక్కటి కూడా తినలేదా? తినలేదు. అందుకే తినిపిద్దామని పట్టుకొచ్చిన. బాబాయ్ లాతయ్యరా? ఒక తాడు లాతే ఉన్నాను. లాతయ్య ఉన్నాయా? అనిత నువ్వు ఈయనే ఉండు, మళ్ళీ పుష్కన తాడు మీకెళ్ళి అన్నీ పడ్డాయి అనుకో మీద పడతాయి. ఈయనే ఉండు, నేను మా వాటికి వస్తా. కానీ కూడా రవాణా బిడ్డ ఎందుకు తీసుకొచ్చినారా? ఏ ముంజకాయలు కావాలన్నదిరా, అందుకే పట్టుకొచ్చిన. జర లాతే అయితే ఉండి ఈయనే. అరే కాక అవ్వతోడు మందిలో అనకురా, మళ్ళీ మానం పోతుంది. నేను వెళ్తాను అమ్మరికి అది ఎవరితో నాకు. సరే అద్దా ఇదేనా? ఇదే తాడు బాబాయ్ పొల్ల గురించి అయితే ఊళ్ళో చెప్పకే. నేను చెప్తా. మరి కాదే నీ ఇజ్జత్ పోతుంది. ఎక్కు ఎక్కు చెప్పవు కదా. చెప్పా. దమ్మడతావారా? అది బాబాయ్ మళ్ళీ అనితే చూసింది అనుకో, మళ్ళీ పెద్దలు వెళ్ళి గివైతే తీసిరా. అది అయిపోయింది. కళ్ళు మంచిగా పొంగుతుందిగా. కళ్ళు సిప్పదాటి కళ్ళు చెప్పు దెబ్బల పాలు. తీ ఓ రెండుది. ఓ గంత చిన్నగా ఉన్నాయి, మూడేళ్ళు ఎవరు ఇలా? మూడు ఉంటాయి కానీ మొత్తం అంతా వాటర్ లెక్కనే ఉంటుంది. అది ఎట్లా పట్టుకపోవాలరా? రమ్మని ఇంకేందా? ఓ అనితా ఇదా ఇది పట్టుకుందా? ఇయో మెల్లగా ఏడికైనా ఆగమే. గీ పట్టుకో, గీ పట్టుకో, నేను అది పట్టుకొని వస్తా. పైగా వా ఇంటికి పోదాం పా. రైట్ బాబాయ్? రైట్ పా. దా దాకిడ కూర్చున్నదా? అమ్మ అమ్మయ్యా. ఏమన్నా ఉన్నాయా చూడు. ఏం లేవు, కూర్చో. అక్క సిటీలో పుట్టినట్టే చేస్తావే నువ్వు. ఇటీ తిను, మంచిగా ఉంటాయి తెలిసి. ఇవి చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. మంచిగా ఉన్నాయా? మంచిగా ఉన్నాయి. నువ్వు గీడి దాకా తీసుకొచ్చినావు కానీ ఆ మామయ్య చెప్పడా మా బాబుకు? ఏ చెప్పడు, ఆడు తాడెక్కగానే ముందుగానే బుదరకి ఇచ్చిండే. అవునా? చెప్పకని చెప్పిన. అవ్వా. అవు కానీ నువ్వేదో చెప్తాను తీసుకొచ్చినావు కాదే, మర్చిపోయినావా? నన్ను చూస్తే కాలే, నువ్వు అన్నీ మర్చిపోతావు ఎందుకే? అయ్యో మర్చిపోయినాం. వచ్చే ముందే మా బాపు నాకు పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అవునా? ఆ మై బాబాయ్ ఆ రాజు వాళ్ళిద్దరు కలిసి అబ్బాయిని తీసుకొస్తారట. నాకు పెళ్లి సంబంధం చూస్తాను, పెళ్లి చేస్తారట మా బాబు. మరి చేసుకుంటావానే? నువ్వు చేసుకోమంటే చేసుకుంటా. వేరే రోజులో నేను చేసుకోమని చెప్పాలా? నీకు కొద్దిగానే ఉందా? నాకు అర్థం కాదు. మరి ఏం చేయాలి నేను? పోయే ఇగో ఈ ముంజకాయలు పట్టుకోపోయి ఆనకే తినిపించుకుంటా, నువ్వు చేసుకోపో. అవి గట్ట కాదు. నువ్వు నవ్వకే, నువ్వు నవ్వుతా నాకు ఎట్లా అనిపిస్తుంది. ఏం చెప్పినా నవ్వుతావు. నవ్వుతో కూల్ చేయాలి. ఓ చేసినావు కూల్తి,
బాగానే కూలు చేసుకుంటావా? ఎవరిని? ఎవడాడు? నీ ఇల్లు అడుగు దొక్కుతాడు ఆడు. మరి నేనేం చేయాలి? నువ్వు కూల్ చేయి, మీ అయ్యానికి పెళ్లి చేస్తాడు. ఇంకేందే పుష్కరాన్ని చేసుకుంటావేంది? మా అయ్య చేసినాక చేసుకొని ఇక. అవ్వతోడు అనిత మస్తు కోపం వస్తుందా నాకు. నువ్వు నవ్వకు, నా కోసం వస్తేందే మరి. అచ్చుడంటే ఏడికి అచ్చుడు? ఏడికి తీసుకోతావు? నన్ను ఏం పెట్టి చేస్తావు? అరే ఎట్లనో దాస్తానే. ఎట్లా దాస్తా నీకు ఎందుకు గవన్నీ అడుగుడు అవసరమా? సాత్తా అని చెప్పినా కదా, తీసుకోపోతా అని చెప్తాను కదా. చేసుకుంటావా మరి మీ ఇంటికాడు ఉండి పెళ్ళి? చెప్పు. మళ్ళీ మూగదయ్యని చూసినట్టు చూస్తుంది. ఓ పిసిపిత్రోడా, నాకు అవ్వని తెలియదా? నేను ఎట్లా చేసుకుంటా ఇంకొకరిని? చేసుకుంటే నిన్నే చేసుకుంటా లగ్గం. ఇంకొకరిని ఎట్లా చేసుకుంటాను అనుకున్నావు? నీకు కొంచెం కూడా లేదా? చెప్పంగానే నువ్వు ఎట్లా నమ్ముతున్నావు? అట్లా కాదే, మస్తు భయమైంది నువ్వు చెప్తా అంటే. ఇప్పటికిప్పుడు మనం ప్రేమించుకొని 10 రోజులు అయితే లేదు ఊరు నీ అక్క లగ్గం అనబట్టే మీ బాబు. ఇది ఎట్లా అనిపిస్తుంది నాకు? కొద్దిగా నా భయం కాదా? నువ్వు మంచిగానే ఉన్నావే. సరే కానీ నువ్వు భయపడకు, అని నేను చూసుకుంటా, సరేనా? సరే సరే, నువ్వు ఉన్నాక నాకేం భయం కానీగా. సరే పోదాంపా. నువ్వు బాపత్తాడు తాళ్ళకి ఇప్పుడు. అవు కదా, ఇది తీసుకుపోతావానే? ఇది ఒక్కటి తీసుకుపోతా. మా బాపుకు తాళ్ళకి వస్తానని చెప్పిన కదా. సరే తీసుకుపో. మెల్లవా మరి? సరే మెల్లవో. ఇంటికి పో మరి. నేను ఇంటికే పోతాను, నువ్వైతే ఇంటికే పో మెల్లగా. సరే. పండుకున్నావానే అప్పుడే? ఒప్పిసోడా నువ్వేంది ఇక్కడ? వివరంగా ఫోన్ మాట్లాడితే రమ్మంటే కదా. నేనేది ఉత్తగన్నా, నువ్వు ఏంది ఉత్తగన్నావా? అక్కడ పోదా, ముచ్చట పెడదా. ఒప్పిసోడు మా బాబు ఉన్నాడు, నువ్వు విన్నాడు పో. ఏం కాదు, పండుకున్నాడు కదా. ఇప్పుడే పడుకున్నాడు, లేతే లొల్ల అవుతుంది. నువ్వు ఇక్కడ నుండి పో. ఇప్పుడు ఏం లేవ్వడు కానీ ముంజకాయలు పట్టుకొని ఇంటికి వచ్చినాక ఏమన్నాడే? పెళ్ళి ఖాయమైందానే? మాట్లాడిండటనా? ఇప్పుడు గయ్యాన్ని ఎందుకు నీకు? పిల్లగాడు వచ్చి చూసిపోతే కదా ఖాయమయ్యేది. ఆయన ఏదో రమ్మన్నందుకు ఎగేసుకుంటూ వచ్చినావు. ఓ పోరి, గట్టి ఉర్రకే. నువ్వు ఉర్రకు మీ అయ్యా లేచేటట్టే ఉన్నాడు. నువ్వెందుకు వచ్చినావు ఇప్పుడు మరి? నేనైతే మెల్ల మాట్లాడుతున్నావు, నువ్వు ఎట్లా ఉడుతున్నావు? నువ్వు బాబులు ఎత్తాను, నువ్వు ముందు రేపు మాట్లాడతా పో. ఒక సర్త మరి నాకు బీపీ లేదు. నన్ను ఎందుకు జరుతావు? మనం ఇలా మాట్లాడంటే పొరుడేనా నువ్వు? నిన్నెవ్వరు రమ్మన్నాడు ఇడికి. నువ్వు గీ పిసా కథలు పడకు, గడువు ముచ్చట పెట్టుకుందా? గింత దూరం వచ్చినా నా కోసం గాయంత రావా నువ్వు? ఈ చీకట్లు ఎవరైనా చూస్తే మంచిగా ఉండన్నాడు. గీది ఇవి వద్దు, ఒక్క 5 నిమిషాలు ముచ్చట పెట్టుకుందా? ఎక్కువ మాట్లాడుకుందా?